ఆధ్యాత్మిక స్త్రీలు అనేటువంటి శీర్షికలో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి ఆ యొక్క స్త్రీ పేరు అబేలు బేత్మయక. అబేలు బేత్మయక అనగా పచ్చిక పట్లు కలిగినటువంటి స్థలము అని అర్థం. అబేలు బేత్మయక అనేటువంటి ప్రాంతంలో నివసిస్తుంది కనుక ఈ స్త్రీని అబేలు బేత్మయక స్త్రీ అనేటువంటి మాటను మనం చెబుతా ఉన్నాము. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఆ ఊరి పేరును బట్టి పిలువబడినటువంటి వారిని మనం చూస్తాం. మగ్దలేన మరియా, మగ్దలేని అనేటువంటి ఊరికి చెందింది కనుక ఆ ఊరి పేరుతోనే ఆమె పిలువబడింది. సారెపతు అనేటువంటి విధవరాలు, సారెపతు అనేటువంటి ఆ ఊరికి చెందింది కనుక ఆమె సారెపతు విధవరాలని పిలువబడింది. షూనేము అనేటువంటి పట్టణానికి చెందినటువంటి ఘనురాలైన స్త్రీ షూనేము పట్టణస్థురాలిగా పిలువబడింది. ప్రియులారా, ఇలాగా వారి ఊరు పేరును బట్టి కొంతమంది స్త్రీలు వారు పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాయీను అనేటువంటి ఒక ఆమె ఉంది, విధవరాలు. ఆమె కూడా నాయీను అనేటువంటి ప్రాంతంలో నివసిస్తుంది కనుక ఆ ఊరి పేరును బట్టి ఆమె పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఈ రీతిగా ఆ యొక్క ఊరి పేరును బట్టి ఆ ప్రాంతాల్లో వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి వారు పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతము పేరు, ఆ యొక్క ఊరు పేరు ప్రసిద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే, దావీదు రాజుగా ఏలుబడికి వచ్చాడు. ఏలుబడి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి తరుణంలో తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని తన హస్తగతం చేసుకొని తను పరిపాలిస్తుంటాడు. అట్లాంటి సమయంలో రాజ్యాన్ని విడిచిపెట్టి దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. రాజు అయినటువంటి అబ్షాలోము పట్టాభిషక్తుడిగా చేయబడి తన రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ఆ రీతిగా సాగుతున్నటువంటి తరుణంలో ప్రియులరా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అనుకోకుండా అబ్షాలోము మరణిస్తాడు. అబ్షాలోము మరణించాడన్న వార్త విన్న తర్వాత మరలా దావీదు రాజనగరికి వస్తాడు, రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అయితే దావీదు రాజుగా వచ్చాడు కానీ, పట్టణానికి వచ్చాడు కానీ తిరుగుబాటు మాత్రం మణిగిపోలేదు. తిరుగుబాటు మాత్రం మరలా జరుగుతూనే ఉంది. అబ్షాలోము గతించిపోయినప్పటికీ మరలా ఇంకొక వ్యక్తి లేచాడు. బిక్రీ కుమారుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి షబా అనేటువంటి వాడు దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. దావీదు నుంచి మనకి స్వాస్థ్యం ఎక్కడిది అని చెప్పి ఒక బోరను ఊది ప్రజలందరినీ తన వైపు తీసుకుని ఆకర్షించాడు. వెంటనే అక్కడున్నటువంటి వారందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తనను వెంబడించడం ప్రారంభిస్తాడు. ఈ వార్త దావీదుకు తెలిసిన తర్వాత దావీదు అంటాడు, తన యొక్క సైన్యాధిపతులను పిలిచి, ఇద్దరు సైన్యాధిపతులను పిలిచి వారితో మాట్లాడతాడు. మనకు ఇప్పుడున్నటువంటి ఈ వ్యక్తి అబ్షాలోము కంటే ప్రమాదకరమైనటువంటి వాడు, అతని యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా అతన్ని పట్టుకోనండి అని చెప్పి పంపించినప్పుడు అతన్ని గూర్చి గాలిస్తూ ఉన్నప్పుడు అతడు అబేలు బేత్మయక అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. యోవాబు అనేటువంటి ఆ యొక్క సైన్యాధ్యక్షుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక సాహసోపేతమైనటువంటి ఒక వీర నారీమణిని మనం చూస్తాం. ప్రియులరా, ఆమె జీవిత చరిత్రే ఇక్కడ మనం ఆమెను గూర్చినటువంటి మాటలే మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆమె పేరే అబేలు బేత్మయక స్త్రీ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అని మనం గమనిస్తే, అబేలు బేత్మయక అనేటువంటి పట్టణంలో ఈమె నివసిస్తూ ఉంది. ఈమె ఆ ప్రాంతానికి చెందినటువంటిదిగా ఉంది. దావీదు చెప్పినటువంటి ఆజ్ఞను శిరస్సావహించి ఇద్దరు సైన్యాధ్యక్షులు కూడా ఆ ప్రాంతాన్ని వెతుకుతూ అతడు ఎక్కడున్నాడని చెప్పి, ఆ బిక్రీ కుమారుడైనటువంటి షబా ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతూ ప్రారంభిస్తారు. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అబేలు బేత్మయక అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళాడు, ఆ పట్టణంలో నివసిస్తున్నాడనేటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే యోవాబు సైన్యంతో బయలుదేరి ఆ పట్టణాన్ని చుట్టుముట్టుతాడు. ఆ ప్రదేశం అంతటిని కూడా చుట్టుముడతాడు. ప్రియులారా, చుట్టుముట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమీ మాట్లాడరు. ఎందుకంటే అది ప్రాకారం కలిగినటువంటి గొప్ప పట్టణం. ప్రాకారం కలిగినటువంటి పట్టణంలోనికి వెళితే నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరనుకున్నాడు ఆ యొక్క బిక్రీ కుమారుడైనటువంటి షబా. దావీదు మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు, తిరుగుబాటు చేసినటువంటి వాడు తప్పించుకుని వెళ్ళిపోయి ఆ అబేలు బేత్మయక అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు యోవాబు ఆ పట్టణానంతటిని చుట్టి ప్రహారిని, ఆ ప్రాకార కోడలు బద్దలుగొట్టి లోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఈ వార్త ఆ లోపల ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. అబేలు బేత్మయక అనేటువంటి ఆ పట్టణానికి చెందినటువంటి ఒక స్త్రీ, అక్కడున్నటువంటి వారు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, సమాజంలో ఉన్న వారు ఎవరు కూడా ఏమాత్రం స్పందించరు. ఎందుకంటే రాజాజ్ఞ కనుక భయపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క స్త్రీ ప్రాముఖ్యత ఏంటంటే, నిజంగా ఒక అబలైనప్పటికీ కూడా విరోచితంగా ఆమె ఆ ప్రాకారపు గోడనెక్కినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ
ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబునిక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. ఈమె తన పట్టణమును కాపాడుకోవడానికి ప్రాకారపు కోటను గోడనెక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పురుషులు ఉన్నారు, చాలామంది ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు అక్కడ. అయితే సమాజంలో అనేక మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ ఈమె తెగువ, ఈమె ధైర్యము, ఈమె సాహసాల్ని మనం చూస్తాము. ఈమె ఆ యొక్క ప్రాకారం ఎక్కిందట. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఒక స్త్రీ అబల ప్రాకారాన్ని ఎక్కి తన పట్టణాన్ని కాపాడుకోవాలనుకునే ఆలోచన ధోరణి కలిగినటువంటి స్త్రీగా ఈమె ఉంది. ఎందుకనంటే ఆమెను గురించి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అనేక మంది ఉన్నారు. ఈ రాజు చుట్టూ యోవాబు మనుషులందరూ కూడా ఆయన చుట్టుముట్టాడు. ప్రాకారం చుట్టూ మొత్తం రౌండప్ చేశారు. రౌండప్ చేసిన తర్వాత ఆ ప్రాకారాన్ని పడగొట్టి లోపలికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ప్రాకారాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో పైకెక్కింది. ఏ ప్రాకారం అయితే పడగొట్టడానికి వారు చూస్తున్నారో ఆ ప్రాకారం పైనుంచి మాట్లాడుతూ ఉంది. నేను యోవాబుతో మాట్లాడాలి అనేటువంటి మాట. అయితే మాట్లాడుము అంటున్నాడు. అబేలు బెత్మయిక స్త్రీలో ధైర్యము, సాహసము, తెగువ మనకు కనబడుతున్నాయి. ఆ ఊరిలో ఎవరో పట్టణం గురించినటువంటి ఆలోచన కానీ, మా పట్టణం ప్రాకారాలు పడగొడితే వాళ్ళందరూ లోపలికి వస్తే మాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి అనే ఆలోచన లేకుండా ఉన్నారు. ఈ స్త్రీ వెంటనే అందుకనే గబగబా వెళ్ళింది ప్రాకారాన్ని ఎక్కి. నేను యోవాబుతో మాట్లాడాలనగానే యోవాబు మాట్లాడమన్నాడు. ప్రియులరా, ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ప్రాకారపు గోడనెక్కి తన ప్రజలను రక్షించుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఒక అబల, ఆ యొక్క వీర వనిత అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క అబేలు బెత్మయిక అనేటువంటి స్త్రీ. ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అనంటే, ఈమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో అదే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే ప్రియులరా, నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలో యథార్థవంతులలోనూ చేరిక అయిన దానను, ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణము లయము చేయవలని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా, ఈమె ఇశ్రాయేలురాలుగా కనబడుతూ ఉంది. నేను ఇశ్రాయేలురాలని చెప్పుకుంటుంది. అంటే దేవుని బిడ్డగా మనం గమనించవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటిదిగా ఈ స్త్రీ కనబడుతూ ఉంది. ఈనాడు అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉన్నాం అనుకుంటున్నారు, కానీ లేదు. ఈమె జీవితంలో తన గురించి తాను చెప్పుకుంటుంది, నేను ఇశ్రాయేలీలలో నిమ్మళస్తురాలను అంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన దాన్ని, భక్తి శ్రద్ధల్లో ఇశ్రాయేలు భక్తి గురించి మనకు తెలుసు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటారు. సొంటిలో, పుదీనాలో, జీలకర్రలో దేవునికి భాగాల్ని వారు సమర్పిస్తారు. ప్రతి ప్రార్థనా కూడికలో ఉంటారు. ఇంతగా దేవుని కొరకు వారు జీవించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈమె కూడా దేవుని స్వాస్థ్యం. ఈ అబేలు బెత్మయిక అనేటువంటి పట్టణం కూడా దేవుని స్వాస్థ్యమే కదా యోవాబు, ఎందుకు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అని అంటది. ఆ యొక్క వ్యక్తి బిక్రీ కుమారుడైనటువంటి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినట్లు వారికి కూడా తెలియదు. అయితే ఆమె అనుకుంటుంది, ఆమె ఆలోచన, ఎందుకు మా పట్టణాన్ని మీరు చుట్టుముట్టారు, మా పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా, మా పట్టణాన్ని లయపరచాలనుకుంటున్నారా అని చెప్పి, నేను ఇంత కూల్గా మాట్లాడటానికి గల కారణం నేను ఇశ్రాయేల్లో నిమ్మళస్తురాలని. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! ఆమె తెగువ కలిగినటువంటిదే, తెగింపు కలిగినటువంటిదే, వీరవనితే, కానీ నిమ్మళం కలిగినటువంటిది, నెమ్మది కలిగినటువంటి మాట. ఎంత చక్కగా మాట్లాడుతుంది! ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో వాక్యం సెలవిస్తుంది. చాలామంది మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటారు, పైకి నటిస్తుంటారు. అప్పటికప్పుడే కోపం, అప్పటికప్పటికే మరల మామూలుగా ఉండేటువంటి నటనా జీవితం. దాన్ని వేషధారణ అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడతారు, ఎలాగుంటారు అనేటువంటి మాటలు లేఖనం సెలవిస్తూ ఉంది. ఈమె నిమ్మళస్తురాలుగా ఉంది, అంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఉంది. ఏమాత్రం హెచ్చు స్థాయి స్తరం లేదు, ఏమాత్రం గర్వం లేదు, ఏమాత్రం అతిశయం లేదు, ఏమాత్రం ఆమెలో ఆ యొక్క రౌద్రం కానీ ఏమీ కనబడట్లేదు. ఎంతో శాంత స్వభావగా
మృదు స్వభావిగా మాట్లాడుతూ ఉంది. తగ్గింపు కలిగి ఆమె ప్రార్థిస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ రీతిగా ఉంటారో ఆ మాటల్ని ఆమె అక్కడ ఆ యోవాబుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, నీవు ఈ మాటలు విన్నటువంటి జీవితంలో నీ కుటుంబంలో నేను భక్తురాలనండి, దేవుని యందు భయభక్తులు కలిగిన దాన్నండి అని అంటున్నావు. నీ భర్త మీద, నీ బిడ్డల మీద గట్టిగా పెద్ద పెద్ద స్వరంతో కేకలు వేస్తున్నావా? భయంకరంగా మాట్లాడుతున్నావా? నిందిస్తున్నావా? ఎలా ఉన్నది నీ యొక్క వాక్ చాతుర్యము? నీ మాటలు ఏ రీతిగా ఉన్నాయి? నీ మాటల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేయి. ఈమె నిమ్మళస్తురాలును అంటుంది. ఇశ్రాయేలులో నేను ఇశ్రాయేలీరాలును అని చెబుతుంది. తను తాను గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి. నిన్ను గురించి చెప్పుకోగలవా? నిన్ను గూర్చి నేను ఈ రీతిగా ఉండేటువంటి వ్యక్తినండి, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని నిన్ను గూర్చి నువ్వు మాట్లాడగలవా? ఆమె తను గూర్చి తను చెప్పుకుంటుంది. ఎందుకయ్యా మా పట్టణాన్ని మీరు లయపరచాలని వచ్చారు అని ప్రశ్నిస్తూ ఉంది. ఆమెలో ఉన్నటువంటి భక్తి ధైర్యాన్ని ఇచ్చింది. అందుకనే యోవాబు అన్నాడు, అమ్మ మేము మీ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి రాలేదు, మీ పట్టణాన్ని మేము లయపరచడానికి రాలేదు, మేము వచ్చిన ఉద్దేశం వేరు. దావీదు రాజుకు ఒక వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతడు మీ ప్రాంతంలో ఉన్నాడని మాకు సమాచారం, కనుక ఆ సమాచారాన్ని అందుకుని ఈ పట్టణానికి వచ్చాము, ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాం, వాడు తప్పించుకోకూడదని అని చెప్పినప్పుడు అలా అయితే వాడిని నీకు ఇస్తానని చెప్పింది. మూడవదిగా ఈమెలో ఉన్నటువంటి లక్షణం మనం చూస్తే ఆమె యుక్తి కలిగినటువంటి స్త్రీ అని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడైన షబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించి తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చాను. యుక్తి కలిగినటువంటి స్త్రీ అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. యుక్తి అనగా జ్ఞానము కలిగినటువంటిది. దేవుడు కూడా తన బిడ్డలు యుక్తిగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగాను ఉండమని దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా యుక్తి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోక జ్ఞానము వెర్రితనము కనుక దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడగండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ధారాళంగా వారికి దయచేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కనుక మనం ఎవరికైనా జ్ఞానం కావాలంటే ప్రభుని అడగాలి. ఆయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తమైనవి కనుక ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అరుగువారికి ఆయన ధారాళముగా దయచేసేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు కనుక అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకునని ప్రభు వాగ్దానం చేశాడు. నీ జ్ఞానము కొద్దుగు అంటే అడుగు, దేవుడు తప్పకుండా తన జ్ఞానంతో నింపుతాడు. ఈ జ్ఞానము నీ జీవితాన్ని కట్టేటువంటిది. ఈ జ్ఞానము పరిశుద్ధమైనటువంటిది. ఈ జ్ఞానము సులువుగా లోబడేటువంటిది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే సామెతల గ్రంథం 14:1 మనం చూస్తాం. దేవుని జ్ఞానం చేత నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ గృహాన్ని కట్టుకోవాలి. వివేచన చేత అది స్థిరపరచబడను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనను అసహించుకునుట జ్ఞానమునకు మూలము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు, దేవుని కృపలో నువ్వు ఎదుగుచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి చేత నువ్వు నింపబడతావు అనేటువంటి విషయాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క స్త్రీ మాట్లాడుతూ ఉంది యోవాబుతో, అయ్యా మీరెందుకు మా యొక్క ప్రాకారాన్ని చుట్టుముట్టారు? ఇది కూడా దేవుని పట్టణమే కదా, ఇది కూడా దేవుని స్వాస్థ్య భాగమే కదా, దీన్ని ఎందుకు లైవ్ చేయాలనుకుంటున్నారు? దీన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? అబేలు బేత్మాయక అనేటువంటి పట్టణం యొక్క పరిస్థితులు మీకు తెలుసు కదా, ఈ పట్టణానికి వచ్చినప్పుడు యోచించి మాట్లాడాలి కదా, సమాచారం తెలుసుకోవాలి కదా అనేటువంటి విషయాల్ని ఆమె చెబుతుంది. అయితే ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మ మేము వచ్చిన పని వేరు. దావీదు యొక్క రాజుగారి మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తిరుగుబాటు చేసేటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్పినప్పుడు అతన్ని తలను ఛేదించి ఆ ప్రాకారపు పై కోట నుంచి క్రిందికి పడవేస్తుంది. ఆ తలను పట్టుకుని బాకాను ఊదగానే ఎవరు మేము వెళ్ళిపోతున్నామని చెప్పి యోవాబు మా పని అయిపోయింది మేము వెళ్తున్నాం ఇంకని చెప్పి బాకాను ఊదాడు. ఆ తలను తీసుకుని యెరూషలేమునకు వెళ్ళిపోయాడు. ఆ మిగిలినటువంటి వారందరూ కూడా తమ గుడారాల్లోనికి వచ్చి సురక్షితంగా నివసించారు. ఆ స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకుంది. ఒకవేళ అందరిలాగే ఆమె కూడా మౌనంగా ఉంటే ఆ పట్టణపు ప్రాకారపు కోటలు బద్దలుగొట్టి
లోనికి వచ్చి చాలా విధ్వంసం జరిగి ఉండేది. ఎవరో మన మీదకి వచ్చారని వాళ్ళు కూడా అనేక మంది హతులైపోయి ఉండేవారు. కానీ ఆమె ధైర్య సాహసాలతో తన యొక్క పట్టణాన్ని కాపాడుకున్నటువంటి ఆ స్త్రీ అబేలు బేత్మయక అనేటువంటి స్త్రీ. మనం ఏ రీతిగా ఉన్నామో మన యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి? నిన్ను బట్టి నీ కుటుంబానికి దీవెన ఉందా? దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచాడంటే, ఒక ప్రదేశంలో ఉంచాడంటే, ఆ ప్రదేశానికి, ఆ పట్టణానికి, ఆ ఊరికి, ఆ గ్రామానికి నిన్ను బట్టి మేలు కలుగుతుందా? లేక నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దీవెనకరంగా ఉన్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ బేత్మయక అనేటువంటి స్త్రీ ఆ ఊరికి పేరు వన్నె తెచ్చినటువంటి కుమార్తెగా ఉంది. ఒక స్త్రీ అయినప్పటికీ, ఒక అబల అయినప్పటికీ దేవుని చేతిలో భయభక్తులు కలిగి తన జీవితాన్ని పెట్టుకున్న ద్వారా దేవుని కృపలో దీవించబడి ఆశీర్వదించబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరును లిఖించబడటం మనం చూస్తూ ఉన్నాం. యుక్తి కలిగిన స్త్రీగా జ్ఞానంతో నడుచుకుంది, జ్ఞానంగా ప్రవర్తించింది, అజ్ఞానంగా నడుచుకోలేదు, మూర్ఖంగా ప్రవర్తించలేదు. జ్ఞానంతో తన యొక్క పట్టణాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా దేవునికి అప్పగించుకుని ఆయన జ్ఞానాత్మతో మనం నింపబడి ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మకు మనల్ని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. అబేలు బేత్మయక అనేటువంటి స్త్రీని మా ముందు ఉంచావు. అనైనా ఆమె జీవితంలోని 3 విషయాలు మేము తెలుసుకోవడానికి నువ్వు కృపనిచ్చావు. ఆమె ప్రాకారపు కోటను ఎక్కినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగినట్లుగా చూస్తున్నాం. మూడవది జ్ఞానయుక్తి కలిగిన స్త్రీగా మేము చూస్తున్నాం. మేము కూడా ఆ రీతిగా ఉండడానికి నీ కృపనివ్వండి. నీ సన్నిధి, నీ కృప, నీ వాత్సల్యత ఇవ్వండి. అన్ని విషయాల్లో మేము యుక్తిగా, జ్ఞానంగా ప్రవర్తించి ముందుకు సాగడానికి నీ జ్ఞానాత్మతో మమ్మల్ని అభిషేకించి దీవించి వర్ధులు చేయండి. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి నీ కృపలో వర్ధులు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.